కురుక్షేత్ర సంగ్రామం జరగటానికి ముందు ఒకనాడు విదురుడు కౌరవుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని నిండు సభలో దుర్యోధనాదులకు కొన్ని సలహాలిచ్చాడు. ఆ సలహాలు నచ్చని దుర్యోధనుడు నానా దుర్భాషలతో విదురుని దూషించి అవమానించాడు. తనకా సభలో గౌరవం గుర్తింపు లేవని తలచిన విదురుడు తన ధనుర్బాణాలను సభాద్వారం దగ్గర విసర్జించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అలా తీర్థయాత్రలు చేస్తున్న విదురునకు కురుపాండవులు ఎలా ఉన్నారో చూడాలనిపించి హస్తినాపురానికి వచ్చాడు. అప్పటికే కురుక్షేత్ర యుద్ధం జరగటం, కౌరవులు నశించడం, ధర్మరాజు రాజు కావడం, గాంధారి ధృతరాష్ట్రులు పాండవుల పోషణలో ఉండటం జరిగింది. విదురుని రాక తెలిసి పాండవులు సంతోషంతో అతనికి స్వాగత మర్యాదలు జరిపి సత్కరించారు. ధర్మరాజు తీర్థయాత్రా విశేషాలు చెప్పమని విదురుని కోరగా అతను ద్వారకలో జరిగిన యదువంశ నాశనం, శ్రీకృష్ణ నిర్యాణము తప్ప తక్కిన వివరాలన్నీ తెలిపాడు. విదురుడు అక్కడ కొంతకాలం ఉండటం చేత అతనికి కాలగతిలో మార్పు, మనుష్యుల ఆలోచనా సరళిలోని భేదము అర్థమై గాంధారి ధృతరాష్ట్రులను కలిసి, మహారాజా, ఒకప్పుడు ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర సంపదలతో కురు సామ్రాట్టుగా మీరు అనుభవించిన రాజభోగాలు నేడేమైనవి? పుత్ర వ్యామోహంతో కన్నబిడ్డలకు బుద్ధి చెప్పలేని ఓ గుర్డిరాజా, ఇదిగో పిండాకుడు తెచ్చాను, సిగ్గు ఎగ్గు లేక తిని ఉద్ధరించు అని భీముడు దెప్పిపొడుపు మాటలతో వడ్డిస్తున్న అన్నాన్ని ఎలా తినగలుగుతున్నారు? కేవలం అభిజాత్యాన్ని చంపుకుని కేవలం బ్రతికి ఉంటే చాలు అనుకుంటూ బ్రతికేస్తున్నారు. ఆత్మగౌరవం చంపుకొని దాయాదుల పంచ పట్టుకుని వ్రేలాడుతూ జీవించాల్సినంత విలువైనది కాదు ఈ శరీరం. దీనిపై వ్యామోహాన్ని చంపుకో. రానున్నది భయంకరమైన కాలం, మంచి ఆలోచన రానివ్వదు. కనుక ఈ రాజభవనం వదిలి వెళ్ళిపోండి. నాకు ఈ హస్తినాపురంతో రుణం తీరింది. నేను నేడే తీర్థయాత్రలకు వెళుతున్నాను. ఇక ఎప్పటికీ ఇక్కడకు రాను అని ఆ దంపతులకు పాదనమస్కారాలు చేసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గబగబా వెళ్ళిపోయాడు ధర్మాత్ముడైన విదురుడు.